నివాసంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల మధ్య సీట్లకు సంబంధించి అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించి చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు నివాసంలో ప్రస్తుతం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ వస్తారు, పురంధరేశ్వర్ వస్తారు. వీళ్ళు ముగ్గురు కలిపి కూర్చుని ఓవరాల్ గా సీట్ల సర్దుబాటు గురించి ఆల్రెడీ ఇప్పటికే బీజేపీకి, జనసేనకి కలిపి ఒక 30 సీట్లు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి. అదేవిధంగా ఒక 8 పార్లమెంట్ స్థానాలు లోక్సభకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ 8 బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, జనసేనకి ఎన్ని ఇవ్వాలి. బీజేపీ ఒక 5-6 స్థానాల్లో 6 స్థానాల్లో ఎక్కువగా పోటీ చేస్తూ ఉంటుంది. దీంతో జనసేనకి ఓన్లీ కాకినాడ, నరసాపురం లేకపోతే కాకినాడ, అనకాపల్లి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలన్నిటి మీద కూడా చంద్రబాబు నివాసంలో చర్చ జరగనుంది. చంద్రబాబుతో పాటు పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ కూడా సమావేశం అవుతారు. సమావేశం అయ్యి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ప్రధానంగా నరసాపురం పార్లమెంటుకు సంబంధించి, రాజమండ్రికి సంబంధించి, కాకినాడ, వైజాగ్, విజయవాడ ఈ స్థానాలకు సంబంధించి కొన్ని సీట్ల సర్దుబాటు జరగాల్సి ఉంది. విజయవాడ సీటు బీజేపీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. వైజాగ్ కూడా అయితే విజయవాడ ఇప్పటికే కేసీఆర్ చిన్నికి ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి సుజనా చౌదరిని విజయవాడ నుంచి ఉంచాలని అనుకుంటూ ఉన్నారు. కానీ ఏలూరు నుంచి సుజనా చౌదరిని పోటీ చేయాలని బీజేపీ కోరే అవకాశం కనిపిస్తోంది. 2 రోజుల క్రితం ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు గురించి, పొత్తులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. పొత్తులకు సంబంధించి జరిగిన చర్చలో టీడీపీ, జనసేన, బీజేపీలకు 30 స్థానాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వరకు 140 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. దీనికి సంబంధించి ఇవాళ ఒక కీలకంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రైమరీగా చర్చలు జరిపి అభ్యర్థులు ఎవరెవరు ఉంటారు ఏంటి, ఎందుకంటే మళ్ళీ చిలకలూరుపేటలో సభ ఉంది 17వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ. ఆ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అటెండ్ అవుతారు. ఈ లోపు ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వచ్చి లోపే సీట్ల సర్దుబాటు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో అటు చంద్రబాబు కానీ ఇటు జనసేన కానీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే చంద్రబాబు, పురంధరేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు కలిసి సీట్ల సర్దుబాటు గురించి ఎవరికెవరికి ఎన్ని ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఈ 3 పార్టీల సమావేశానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360.